దిస్ ఏ ఎమోషన్. వాట్ ఈస్ లవ్? దిస్ ఏ లస్ట్, ఇచ్చ. ప్రేమ అన్న మాటకి అర్థము లేని స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రేమ చల్లారిపోతుందంట. కఠినపరచబడిన హృదయంలో కఠినమైన స్థితులు, కఠినమైన వ్యక్తులు, కఠినమైన జీవితాలు. ఈ అంచనాలను చూసినప్పుడు అబద్ధ ప్రవక్తలు అధికమైపోతారంట. ఓ మాట అర్థం చేసుకోవాలి, అబద్ధ ప్రవక్తలు అధికమవటానికి కారణం ఏంటంటే అనేక మంది దేవుని దగ్గర ఉండే వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు. వాక్కు కావాలన్నప్పుడు దేవుని వాక్కు రాకపోతే ఎవరు వాక్కు వస్తుంది? సాతాను దగ్గర నుండి వాక్కు వస్తుందంట. జాగ్రత్త. నువ్వు ఎదురు చూస్తున్నావు, సరైన ఛానల్లో కాకపోతే తప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోతావు. ఈరోజు ఎక్కడ చూసినా డిసెప్షన్, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఇంకా ఏర్పరచబడిన వారే మోసపరచబడతాం. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడాలి? ఈరోజు ఎంతోమంది ఆత్మీయ మత్తులో ఉన్నారు. ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయట్లే. దేవుని వాక్యం ఎరిగిన వారు దాని ప్రకారం జీవిస్తలే. దేవుని కొరకు నిలబడవలసిన వారు ఎక్కడ ఓటమి జీవితంలో జీవిస్తున్నారు. బీ కేర్ఫుల్.